హలో గాయ్స్, వెల్కమ్ టు కిరాక్ రివ్యూస్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము. సల్మాన్ ఖాన్ గారి ముంబైలో నివాసం దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీ కాల్పులు జరిపారు. ఏప్రిల్ 14th సండే ఎర్లీ మార్నింగ్ సల్మాన్ ఖాన్ గారి గెలాక్సీ అపార్ట్మెంట్ కాంపౌండ్లోకి అండ్ బాల్కనీలోకి కాల్పులు జరిపారు. దీనికి సంబంధించి లారెన్స్ బిష్నాయ్ అనే గ్యాంగ్స్టర్ వాళ్ళ బ్రదర్ అన్మోల్ బిష్నాయ్ ఆ ఫైరింగ్ వాళ్ళ గ్యాంగ్ మెంబర్సే చేపించారని క్లెయిమ్ చేశారు. అసలు ఒక ఎక్స్ పోలీస్ ఆఫీసర్ కొడుకు అయిన లారెన్స్ బిష్నాయ్ ఒక గ్యాంగ్స్టర్గా ఎలా మారాడు అండ్ తను గత 6 సంవత్సరాల నుంచి సల్మాన్ ఖాన్ అండ్ సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ మీద డెత్ థ్రెటన్స్ ఎందుకు చేస్తున్నాడో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో గైస్. లారెన్స్ బిష్నాయ్ 1993లో పుట్టారు. వాళ్ళ ఫాదర్ హర్యానా పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక పోలీస్ కానిస్టేబుల్గా వర్క్ చేసేవారు. 1997లో వాళ్ళ ఫాదర్ పోలీస్ ఫోర్స్ నుంచి లెఫ్ట్ అయ్యారు. 2010లో తన 12th గ్రేడ్ కంప్లీట్ చేసుకొని చండీగఢ్లో ఉన్న పంజాబ్ యూనివర్సిటీలో లా కోర్స్ జాయిన్ అయ్యారు. 2011లో పంజాబ్ యూనివర్సిటీ క్యాంపస్ స్టూడెంట్ కౌన్సిల్లో మెంబర్గా చేరాడు. 2010 నుంచి 2012 ఆ సమయంలో బిష్నాయ్ మీద చాలా రకాల క్రైమ్ అఫెన్స్ కేసెస్లు నమోదయ్యాయి. ఈ కేసెస్ అన్ని స్టూడెంట్ పాలిటిక్స్ సంబంధించి నమోదయ్యాయి. అదే సమయంలో ఆయన జైల్లో ఉన్నప్పుడు క్రిమినల్స్ తో సాన్నిహిత్యం ఏర్పరచుకున్నారు. కాలేజ్ టైంలో ఉన్నప్పుడే లోకల్ క్రిమినల్స్ ని మరియు అలాగే మారణాయుధాలు సప్లై చేసే వాళ్ళని కలుస్తూ ఉండేవాడు. తన ఎడ్యుకేషన్ టైంలోనే తన గ్యాంగ్ పరిమాణం పెంచుకుంటూ వచ్చాడు. 2013లో లా కోర్స్ కంప్లీట్ చేశాక చాలా క్రైమ్స్ లో ఇన్వాల్వ్ అయ్యి తన ప్రత్యర్థుల్ని హతమార్చాడు. ఇక అక్కడి నుంచి రాజకీయ నాయకుల అండదండలతో లిక్కర్ డీలింగ్ బిజినెస్ లోకి దిగాడు. 2014లో రాజస్థాన్ పోలీస్ వాళ్ళు అతన్ని జైల్లో ఖైదు చేశారు. అప్పటి నుంచి జైల్లోనే ఉన్న తన గ్యాంగ్ మెంబర్ సిండికేట్ మొత్తాన్ని జైల్లోనే ఉండి రన్ చేశారు. అతనికి జైలు సిబ్బంది హెల్ప్ చేశారన్న ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి. 2021లో తీహార్ జైలుకి బదిలీ చేశారు. లారెన్స్ బిష్నాయ్ 2018లో కోర్టుకి వచ్చినప్పుడు ఒక స్టేట్మెంట్ చేశాడు. తను జోధ్పూర్లో సల్మాన్ ఖాన్ ని చంపుతానని స్టేట్మెంట్ చేశాడు. అసలు ఈ లారెన్స్ బిష్నాయ్ కి అండ్ సల్మాన్ ఖాన్ కి మధ్యలో ఏం జరిగింది? 1998 జోధ్పూర్ సమీపంలో సల్మాన్ ఖాన్ చింకారా అంటే కృష్ణ జింకల్ని వేటాడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఆయన పైన బ్లాక్ బక్ పోచింగ్ కేసు ఫైల్ అయింది. ఫిల్మ్ మేకర్ సూరజ్ యొక్క హమ్ సాత్ సాత్ హైన్ షూటింగ్ లో ఉన్న సైఫ్ అలీ ఖాన్, సోనాలి బింద్రే కృష్ణ జింకల్ని వేటాడుతూ కనిపించారు. 2 అక్టోబర్ 1998లో బిష్నాయ్ కమ్యూనిటీ వాళ్ళు సల్మాన్ ఖాన్ మీద కేసు ఫైల్ చేశారు. అప్పటి నుంచి సల్మాన్ ఖాన్ చాలాసార్లు జైలుకి వెళ్లారు అండ్ బెయిల్తో బయటకు వస్తూ ఉన్నారు. అండ్ అలానే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద 2 decades నుంచి సల్మాన్ ఖాన్ కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. బిష్నాయ్ కమ్యూనిటీ వాళ్ళు సల్మాన్ ఖాన్ మీద చాలా కోపంగా రగులుతూ ఉన్నారు. ఎందుకంటే బిష్నాయ్ కమ్యూనిటీ పీపుల్ కి కృష్ణ జింకలు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ బిష్నాయ్ కమ్యూనిటీకి సంబంధించిన మెంబరే లారెన్స్ బిష్నాయ్. ఈయనకి 700+ షూటర్స్ ఉన్నారని కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఆయన తీహార్ జైల్లో ఉన్న ఆయన నెట్వర్క్ ఇంటర్నేషనల్ వైడ్ లో ఉంది. లారెన్స్ బిష్నాయ్ గ్యాంగ్ చాలా మంది హై ప్రొఫైల్ పీపుల్ ని హతమార్చారు. సల్మాన్ ఖాన్ ని హతమార్చడమే లారెన్స్ బిష్నాయ్ లైఫ్ గోల్ అని మీడియాతో కూడా చెప్పాడు. ఇది ఇలా ఉంటే సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ అందరూ తనకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. బట్ బిష్నాయ్ కమ్యూనిటీ వాళ్ళు సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను చంపినందుకు ఇప్పుడు కర్మ దగ్గరికి వచ్చిందని అనుకుంటున్నారు. ఈ ఇష్యూ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మా కిరాక్ రివ్యూస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి.